ప్రస్తుత సమాజంలో మంచి చెడులని ఎవరిని బేరీజ్ వేసుకోలేకపోతున్నాం. కాలగమనంలో అనేక మార్పులు, ఆ మార్పులకు తోడు ఆశ కూడా కాదు, అత్యాశ. ఈ అత్యాశ వలన వాళ్ళ పనిని ముగించుకోవడం కోసం 4 మాటలు చెప్పి మటుమాయమైపోతారు. ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు తీయరు. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళ యొక్క ఉనికిని చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది లేదు. ఎవరు ఎక్కడున్నారో, ఎందుకు మాట్లాడారో తెలియదు. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరో రకంగా మాట్లాడతారు. మనిషి యొక్క నైజం అలా రోజు రోజుకి మారిపోతుంది. నిజంగా సత్యం కానీ, మానవత్వం కానీ అసలు కాగడా పెట్టి వెతికినా దొరకట్లేదు. ఎంత అన్వేషించినా, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎట్లా అన్వేషించినా కానీ దొరకట్లేదు. ఒక మంచి మనిషి అని చెప్పదగిన వ్యక్తి కనపడట్లేదు. వీరిని నమ్మచ్చు అని చెప్పడానికి లేదు. ప్రభుత్వాలు అంతే ఉన్నాయి, ప్రజలు అంతే ఉన్నారు, సామంతులు అంతే, పరిపాలకులు అంతే, ప్రజలు అంతే. అన్నీ. ఒకప్పుడు ఒక రాజుగారు తన రాజ్యంలో ప్రజల యొక్క మెంటాలిటీ తెలుసుకోవడం కోసం పెద్ద పాత్ర పెట్టి అందరినీ పాలు తీసుకొచ్చి పోయమన్నారట. అయితే ఎవరికి వాళ్ళే మనకి కొంచెం చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఎక్కువ కాబట్టి ఎవరికి వాళ్ళే ఏమనుకున్నారు, నేను తప్ప మిగతా వాళ్ళంతా పాలు తీసుకొస్తారని ఎవరికి వాళ్ళే నీళ్లు పోసారట. పాలెవరూ పోయలేదు. రాజుగారు ఆశ్చర్యపోయారంట, నేను పరిపాలించే ఈ రాజ్యంలో ఇట్లాంటి ఖతర్నాక్స్ ఉన్నారా అని. అలా ఎవరి మనస్తత్వాల్ని అంచనా వేయలేకపోతున్నాం. నాటి కాలంలోనే రాజు ఆశ్చర్యపోయాడంటే నేటి కాలంలో మనం ఎంత ఆశ్చర్యపోవాలి. ఎక్కడ వెతుకు వాళ్ళ ఉనికే లేదు. ఎవరున్నారా, వాళ్ళు బతికి పెట్టగట్టే పరిస్థితి లేదు. అన్నిటికంటే ప్రమాదకరమైంది మంచితనం, అతి మంచితనం. అతి మంచితనం వలన ఎన్నో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుట్లో మనము ఉన్నాము. మంచి అవసరమే కానీ అతి మంచి మాత్రం మంచిది కాదు. అది తెలుసుకొని మనం ఇక నుంచి అయినా కానీ తగు జాగ్రత్తగా ఉండటం మంచిది.